ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన నాటి నుండి ఈనాటి వరకు దళిత జాతి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. 2 మామిడికాయలు కోసినందుకు శ్రీను అనే యువకుడిని చంపి పంచాయతీలో ఊరేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే. ఆనాటి నుండి నిన్న మొన్నటి వరకు కూడా జరిగిన సంఘటనలు మన జీవితాలని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి, మరి SC/ST అట్రాసిటీ చట్టం వచ్చిన తర్వాత ఇంత భద్రత ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో దళితులను చంపి డోర్ డెలివరీ చేసే స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రోత్సహిస్తూ ఉంది. నేరస్తులు కొమ్ము కాస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అనంతబాబుకి కొమ్ము కాస్తున్నాడు, నిజమా కాదా? మరి సీతానగరం మండలంలో మరి ప్రసాద్ అనే యువకుడు వైసీపీ నేతల అరాచకం మీద ప్రశ్నిస్తే గుండు కొట్టించినటువంటి ఆ నాయకులకి, వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు. వాస్తవా కాదా ఇది? ఏ రాష్ట్రంలో కూడా షెడ్యూల్డ్ కులాల నిధుల్ని సక్రమంగా ఖర్చు పెట్టకుండా దారి మళ్లించినటువంటి చరిత్ర మాత్రం ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మరలా వచ్చే 5 ఏళ్లలో షెడ్యూల్ కులాల ప్రజలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వలస కూలీలుగా మారిపోయి ఇతర రాష్ట్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మాది కార్పొరేషను రెల్లి మాల కార్పొరేషన్ అంటూ పెడుతూ దాన్ని నిధులు తినేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈరోజు మాదిగ జాతి ప్రజలకి, మాదిగ ఉపకులాల ప్రజలకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారని నేను ఈరోజు అడుగుతా ఉండా.